Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది 1220 SFT ఏరియా కలిగి ఉంది అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ప్యానలింగ్ చూసుకుంటే మనం ఈ డిజైన్ ఇచ్చాము అండ్ పైనుంచి చూస్తే లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ మొత్తం కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఓవరాల్ కిటికీ వరకు కూడా మొత్తం ప్యానలింగ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ కిటికీ కిందనే మనం ఇక్కడ షూ ర్యాక్ ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులోనే మనము ఇలా మనం డోర్స్ పెట్టేసి లోపల ఇలా షెల్ఫింగ్ ఇచ్చేసాము మొత్తం షూస్ చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ 3 డోర్ స్టోరేజ్ అండ్ ఇక్కడ మనం ఎల్ షేప్ ఇక్కడ సీటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇప్పుడు లివింగ్ రూమ్లో ఉన్నామండి. ఈ లివింగ్ రూమ్లో చూసుకుంటే స్టార్టింగ్ మనకి కనిపించేది రైట్ సైడ్లో ఉన్న టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మనం బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో ఈ టీవీ యూనిట్ చేయడం జరిగిందండి. ఇదంతా వుడ్ కలర్ ఫినిష్ అండ్ ఇదంతా కూడా మనం వైట్ గ్లాసీ హై గ్లాస్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఈ ఈ టాప్ ప్యానల్ చూసుకుంటే ప్యూర్ హై గ్లాస్ వైట్ కాంబినేషన్ ఇచ్చాము. వెనకాల చూసుకుంటే మార్బుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మనం పట్టీ డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనం సైడ్ స్టోరేజ్ ఇలా ఓపెన్ షెల్ఫింగ్ ఇచ్చి విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ పైన మొత్తం కూడా మనం ఇలా టీ పట్టీ డిజైన్ ఇచ్చేసి దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్స్ ఇవ్వడం వల్ల ఇది ఒక యూనిక్ లుక్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. మనకి కింద డ్రా స్టోరేజెస్ అండ్ సెటప్ బాక్స్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద మనము సెటప్ బాక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులోనే చూసుకుంటే మనం ఇక్కడ పార్టీషన్ యూనిట్ కూడా ఇచ్చామండి. ఈ పార్టీషన్ యూనిట్లో బాటంలో సీటింగ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పార్టీషన్లో చూసుకుంటే పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ ఫర్ ఈచ్ బాక్స్ అనమాట. అండ్ దీని తర్వాత ఈ సోఫా వాళ్ళకి కూడా మనం ఇక్కడ వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. వాల్ పేపర్ చూడండి ఎంత బాగుందో. బుద్ధ స్టాచ్యూ వచ్చింది ఈ వాల్ పేపర్లో, చాలా బాగుంది. అండ్ ఇందులో మనం ఒక ఇన్వర్టర్ బాక్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇన్వర్టర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కనెక్షన్ ఉందన్నమాట. సో దాన్ని అలా వాడేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. చాలా ఎలిగెంట్గా వచ్చింది. 2 ఫ్యాన్స్, ఒక లైట్ ప్రొవిజన్ సెంటర్లో. సో లివింగ్ ఏరియా అయిపోయాక మనం చూడాల్సింది డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియా ఎంటర్ అవుతుండగా మనకి ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. పైన మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అండ్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించేది ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ అండి. సో ఇందులో మన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. సో లేడీస్కి చాలా యూస్ఫుల్. అండ్ దీని తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ క్రాకరీ యూనిట్లో టాప్ లెవెల్ స్టోరేజ్లో అంతా కూడా ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి విత్ హైడ్రాలిక్ లిఫ్ట్ టాప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనం ఓపెన్ ఏరియా ఇచ్చాము అనమాట. ఇక్కడ ఏమైనా ఓవెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక లాంగ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది క్లోజ్డ్ స్టోరేజ్. అండ్ ఇందులోనే మనం ఒక వాష్ బేసిన్ సెటప్ కూడా క్రియేట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ బాక్స్ బాటంలో ఇలా మనం తయారు చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ సెటప్ పెట్టుకోవచ్చు. ఇది టేబుల్ టాప్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి మిర్రర్ సెటప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇలా టచ్ చేస్తే చాలు, ఇలా మనం ఎన్ని కలర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో వెనకాల కూడా ఇలా టైల్స్ ప్రొవైడ్ చేయటం వల్ల ఇక్కడ మనం వాటర్తో యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి టైల్స్ క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ ఉంటుంది కాబట్టి టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. ఇది సింపుల్ డిజైన్ అండి, పెద్ద హడావుడి ఏం లేదు, చాలా నీట్గా వచ్చింది. లివింగ్ ఏరియా అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే మనకి పైన ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసామండి. ఇంతకుముందు ఇక్కడ హాలో స్పేస్ ఉండేది, దీన్ని మనం స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసాము. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ 3 స్లైడింగ్ వార్డ్రోబ్స్ కనిపిస్తుందండి. ఈ వార్డ్రోబ్ పైన అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ మనం ఐవరీ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. మధ్యలో టీ పట్టి డిజైన్ కూడా ఇచ్చాము. ఇవి స్లైడింగ్ వార్డ్రోబ్స్.
అండ్ ఈ 3 స్లైడింగ్ వార్డ్రోబ్స్లో మధ్యలో ఉన్న ఈ వార్డ్రోబ్కి ఇలా మనం షెల్ఫింగ్ ఇలా పార్టిషన్స్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడే మనం ఒక చిన్న స్మాల్ టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా పైనుంచి ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి కింద ఇక్కడ మనం కార్నర్ షేప్ చేసేసి మధ్యలో వచ్చేసి ఒక డ్రా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడే మనం ఒక కాట్ కూడా రెడీ చేసాము. ఇది కింగ్ సైజ్ కాట్ విత్ హైడ్రాలిక్ సెటప్ అండి. ఇది ఇక్కడ పైన ఇలా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇలా లిఫ్ట్ చేసుకొని మనం స్టోరేజ్ వాడుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇదే యూనిట్లో మన ఇదే రూమ్లో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా క్రియేట్ చేసాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే లోపల మనం ఇలా షెల్ఫ్స్ ఇచ్చేసి సైడ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట. కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇందులో చూసుకుంటే మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము వర్క్ పర్పస్ కింద. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ఈ సింపుల్ డిజైన్లో ఇలా ఇవ్వడం జరిగిందండి. అండ్ అదే కాంబినేషన్ మనం వాల్ మీద కూడా తీసుకురావడం జరిగింది. కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయిందనమాట. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది ఇక్కడ స్టడీ యూనిట్ అండి. ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే బాటంలో ఈ స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి ఇలాంటి కీప్యాడ్ ర్యాక్ అనేది ఇచ్చాము. అండ్ సైడ్న స్టోరేజ్ ఇచ్చాము. ఒక డ్రా ఇచ్చి కింద డోర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి బుక్ ర్యాక్ డిజైన్ ఇలా ఇచ్చాము అనమాట విత్ లైటింగ్ ప్రొవిజన్స్. అండ్ ఇవి లిఫ్ట్ టాప్స్ ఇచ్చాము అనమాట. అండ్ దీని తర్వాత ఈ సైడ్ను చూసుకుంటే సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము దాన్ని అటాచ్డ్గా. అండ్ దీంట్లోనే మనం చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ వార్డ్రోబ్. ఇందులో మనం టీపట్టి డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇట్లా వి షేప్లో. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఇవి వచ్చేసి కూడా హ్యాండిల్లెస్ పుష్ టు ఓపెన్ డోర్స్ అంటారండి ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే వార్డ్రోబ్ పక్కన చూసుకుంటే ఇక్కడ కార్నర్ షెల్ఫింగ్ ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో లోపల స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. సో దీనివల్ల ఎక్కడ కూడా మనకి స్పేస్ అనేది వేస్ట్ కాలేదన్నమాట. అండ్ ఇదే రూమ్లో మనం ఒక కాట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది స్మాల్ కాట్ అండి, 4x6.5 కాట్. ఇందులో వచ్చేసి ఇది హైడ్రాలిక్ సెటప్ కాట్ అనమాట. ఇది కూడా పైన ఫ్లాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఈ రూమ్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. దీంట్లో క్లౌడ్స్ అండ్ రెయిన్బో డిజైన్ ఇవ్వడం జరిగిందండి. చూడండి చాలా బాగుంది కదా. సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుండగానే ఫస్ట్ కనిపించేది పూజా మందిరం అండి. ఈ పూజా మందిరం చూడండి ఎంత బాగుందో. పైనుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. పైన మనం ఓంకారం సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ మనం గ్లాస్ డోర్స్తో ఇక్కడ పూజా మందిరం డిజైన్ చేయడం జరిగింది. లోపల చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి సిఎన్సి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. అండ్ కింద బేస్ స్టోరేజ్లో ప్రసాద్ ప్లాంక్ ఇచ్చాము ఇక్కడ. అండ్ కింద డ్రా స్టోరేజెస్ అండ్ ఒక డోర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఏమన్నా నూనె బాటిల్స్ పెద్ద పెద్దవి ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్లో చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇలా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ఇదంతా, దానికి డోర్స్ పెట్టి కవర్ చేసాం. అండ్ ఇక్కడ అన్నీ కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ట్యాండమ్ బాస్కెట్ కట్లరీ షీట్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కార్నర్ ర్యాక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇలా మనం దీన్ని బయటికి తీసుకోవచ్చు. ఇలా మనం ఇదంతా కూడా కార్నర్ స్టోరేజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ మనం ఇలా సేమ్ ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనం ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ పైన అంతా కూడా మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ సెటప్ ఇచ్చాము. అండ్ కింద బాటమ్ స్టోరేజ్ ఇలా క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనం ఒక ఆనియన్ ర్యాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో దట్ ఆనియన్స్ పొటాటోస్ ఇందులో వేసుకోవచ్చు, దానివల్ల కుల్లవు అనమాట ఏమి. అండ్ ఇక్కడ చిన్న డోర్ పెట్టి క్లోజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఒక బాటిల్ పుల్అవుట్ కూడా
ప్రొవైడ్ చేసాం అనమాట చిన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లాంగ్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం ఏమన్నా గ్రాసరీ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఎక్స్ట్రాగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ హెడ్ లెవెల్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ చిమ్నీ దగ్గర సైడ్ స్టోరేజ్ ప్రొఫైల్ డోర్స్తో మనం ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగింది. మధ్యలో చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. పైనంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ 3 సైడ్స్ రన్ అయిందనమాట. మనం హాల్ బాల్కనీలో చూసుకుంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ గార్డెన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఆయిల్ వుడ్ అంటారు. ఇది ఏంటంటే మనకి బయట వర్షం పడినా ఏం పడినా ఈ వుడ్ అసలు ఖరాబ్ కాదనమాట. సో అందుకోసం ఇది బాల్కనీస్ గార్డెనింగ్లో వాడతానమాట. ఇందులో మనం ఫ్లవర్ పాట్స్ పెట్టేసి ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా గార్డెన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫ్లవర్ పాట్స్ తగిలించుకోవచ్చు అనమాట. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.